హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయడం మర్చిపోకండి. ఈరోజైతే దొండకాయ కర్రీ చేస్తున్నాను. వీటిని కట్ చేయడానికి టైం పడుతుందని చాలా వరకు ఇష్టపడరు. టైం లేనప్పుడు చేయాలి అంటే అసలే కుదరదు. అందుకని నేను చెప్పినట్టు చేసేయండి, సింపుల్గా అయిపోతుంది. ముందుగా హాఫ్ కేజీ దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ వరకు ధనియాలు, పావు స్పూన్ వరకు జీలకర్ర, 7 నుంచి 8 వరకు మెంతులు, అలానే హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, అర స్పూన్ నువ్వుల ప్లేస్లో గసగసాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్ లేకుండా ముందైతే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి దొండకాయని ఫ్రై చేసుకోవడం కోసం అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే దొండకాయని ఫ్రై చేసుకోవాలి కనుక. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి పసుపునైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. ఈ దొండకాయలన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దొండకాయలు అనేవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల టైం అనేది తక్కువ పడుతుంది, త్వరగా ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం కుక్ అవ్వడం కోసం మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మూత తీసి సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అన్నీ కలిసేలా బాగా కలుపుకుని ఇంకొకసారి అయితే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మరొక 2 నిమిషాలకి దొండకాయలు అనేవి ఈ విధంగా కుక్ అయ్యాయి. ఈ దొండకాయలు హెల్త్కి చాలా మంచిదండి. లివర్ హెల్త్ని మంచిగా ఉంచుతుంది, అలాగే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. ఈ దొండకాయలు కుక్ అయిపోయాయి. వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, అలాగే 3 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీని మీద మనం మూతనైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మూత పెట్టుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. ఒక 2 మినిట్స్కి మన ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుని దీనికి మూతనైతే పెట్టుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 నిమిషం తర్వాత టమాటో అనేది బాగానే మగ్గింది. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మసాలా పేస్ట్ నుంచి వచ్చే పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు ఈ మసాలా అనేది మనకి కుక్ అయింది. ఇప్పుడు దీనిలోకి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను, మీరు తగినంత యాడ్ చేసుకోండి. అలానే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకుని మరొకసారి మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని దీంట్లోకి యాడ్ చేసుకుని మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకుని దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోకి వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఆ వాటర్ని ఇప్పుడు ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మీకు ఎంతైతే గ్రేవీ కావాల్సి ఉంటుందో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకుని కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మరొక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మూత తీసి చూసినట్లయితే మన కర్రీ అనేది కుక్ అయిపోయింది. ఇవి త్వరగానే కుక్ అవుతాయండి, ఎందుకంటే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది.
ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని చూసుకున్నట్లయితే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది రైస్‌లోకే కాకుండా రోటీ, చపాతీల్లో కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మిగిలుంది. ఈ కర్రీ అనేది చాలా తక్కువ టైంలో చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.